ఓం శ్రీమాత్రే నమః. రోజు లలిత సహస్రనామం అలాగే వాటి యొక్క అర్థం తెలుసుకున్నాం. ఈరోజు మన వీడియోలో 37, 38, 39 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు కూడా తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. మనం 37, 38 అసలు ఈ లలిత సహస్రనామం అనేది బ్రహ్మాండ పురాణం నుంచి, లలితోపాఖ్యానం నుంచి తీసుకున్నది. ఇది వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారు తనలోంచి వచ్చిన శక్తిసేనలే ఈ లలిత సహస్రనామాన్ని బోధించారు మనకి. వాళ్ళ తర్వాత హయగ్రీవ స్వామి నుంచి, అగస్త్య మహాముని నుంచి మనం మానవజాలికి వచ్చింది. కాబట్టి సహస్రనామంలో మనం 37, 38, 39 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. 37వ శ్లోకం. కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పరా కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పరా. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని. ఇక్కడ మనం కులము అంటే మనం అనుకునే కులం కాదు. కులము అంటే మనలో ఉండే షట్చక్రాలు. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి దగ్గరగా ఉంటుంది అమ్మా అని అర్థం. అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. ఆమె అంతర్ముఖంగా పూజించాల్సిన దేవి. ఇప్పుడు దీని యొక్క అర్థం సింపుల్గా తెలుసుకుందాం మనం. కులాంగణ కులాంతస్థ కౌళిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. దీని యొక్క అర్థం ఏంటంటే అమ్మని మనసులో భక్తితో ఆరాధిస్తే అమ్మవారు అనుగ్రహిస్తారు అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు 38వ శ్లోకం నేర్చుకుందాం. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి వివేదిని మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని. అమ్మ మూలాధార చక్రంలో నివసిస్తుందంట. బ్రహ్మ గ్రంథి విభేదిని అంటే బ్రహ్మ గ్రంథిని తొలగిస్తుంది. మణిపూరాంతరుదిత మణిపూర చక్రంలో కూడా ప్రకాశిస్తుంది. విష్ణు గ్రంథి విభేదిని విష్ణు గ్రంథిని కూడా తొలగిస్తుంది అమ్మ అని అర్థం. మళ్ళీ ఒకసారి ఈ శ్లోకం చదువుదాం. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని. దీని యొక్క అర్థం చిన్నగా అమ్మ మనలో ఉన్న అజ్ఞానం బంధాలను తొలగిస్తుంది అని దీని యొక్క అర్థం. ఇప్పుడు 39వ శ్లోకం నేర్చుకుందాం. ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. అమ్మ ఆజ్ఞాచక్రంలో ఉండి రుద్రగ్రంథిని తొలగిస్తుందంట. సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. అమ్మవారు సహస్రార చక్రంలో ఉండి అక్కడి నుండి అమృత వర్షంలా మనకి భక్తితో అమృతంలా కృపని కురిపిస్తుందంట. ఇప్పుడు మనం 37, 39 శ్లోకాల వరకు చదువుకుందాం. కులాంగణ కులాంతస్థ కౌళిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఇప్పుడు ఈ దీంట్లో ఉన్న 3 శ్లోకాలకు క్షుణ్ణంగా మనం అర్థం తెలుసుకుందాం. అమ్మని మనం భక్తితో పూజిస్తే అమ్మ మనలోని శక్తిలా ఉంటుంది. అలాగే మనకున్న బంధాలను తొలగిస్తుంది.
అలాగే చివరికి మనకి జ్ఞానం ఆనందం కూడా కలుగజేస్తుంది అమ్మ అని అర్థం. తర్వాత 3 శ్లోకాల కోసం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.